హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. శౌర్య, స్నిగ్ధ లోపలికి వెళ్తారు. లోపల వార్డెన్ సీట్లో కూర్చున్న జానకి నవ్వుతూ వీళ్ళని చూసి స్నిగ్ధాన్ని చూడగానే ఆశ్చర్యంగా దానికి రెండింతలు ఆనందంగా పైకి లేచి నిలబడుతుంది. జానకి స్నిగ్ధాన్ని హత్తుకోవాలనిపించిన కోరికను బలవంతంగా ఆపుకొని స్నిగ్ధాన్ని చూస్తుంది. తన కళ్ళ తడితో స్నిగ్ధ మొహం మసగ్గా కనబడుతుంది. ఆ కాసేపు కూడా స్నిగ్ధాన్ని చూడటం మిస్ అవ్వకూడదని కళ్ళద్దాలు తీసి బయటి చెంగుతో కళ్ళు అద్దుకొని కళ్ళద్దాలు తుడిచి మరీ పెట్టుకొని స్నిగ్ధాన్ని చూస్తుంది. స్నిగ్ధ శౌర్య జానకి దగ్గరికి వచ్చి శౌర్య రెండు చేతులు కలిపి, నమస్తే మేడం, నా పేరు శౌర్య, తను స్నిగ్ధ, నా మరదలు అంటూ స్నిగ్ధ వైపు చూశాడు. స్నిగ్ధ దిక్కులు చూస్తూ ఉండటంతో కోపంగా స్నిగ్ధ చేతిని గిచ్చుతాడు. స్నిగ్ధ చేయి రుద్దుకుంటూ ఏంటి బావా అని విసుగ్గా అంటుంది. శౌర్య చిన్నగా నమస్తే పెట్టు అని అంటాడు. స్నిగ్ధ గొనుగుతూ పెడతాలే అని జానకిని చూసి నవ్వుతూ నమస్తే ఆంటీ అని అంటుంది. వారిద్దరిని చూసి నవ్వుతూ జానకి నమస్తే అమ్మా అంటుంది. శౌర్య స్నిగ్ధాను మోచేత్తో మోటుతూ ఆంటీ ఏంటి మేడం అను అని అంటాడు. స్నిగ్ధ నమస్తే మేడం అని అంటుంది. జానకి స్నిగ్ధ దగ్గరికి వచ్చి ప్రేమగా చూస్తూ తలనిమిరి పర్వాలేదులేమ్మా ఆంటీ అనే పిలువు అని అంటుంది. స్నిగ్ధ థ్యాంక్స్ ఆంటీ అంటూ శౌర్యాన్ని చూసి నాలుక బయటపెట్టి ఎగతాళి చేస్తుంది. శౌర్య కోపంగా వారిస్తున్నట్లు చూస్తాడు. స్నిగ్ధ తల తిప్పుకుంటుంది. జానకి కూర్చోండి అని చేయి చూపించి తను కూడా తన సీట్లో కూర్చొని చెప్పండి అని అంటుంది ఇద్దరిని ఉద్దేశించి. స్నిగ్ధ ఆంటీ అని చెప్పబోతుంటే శౌర్య తన చేయి పట్టుకొని ఆపి నువ్వు ఉండు స్నిగ్ధ, నేను చెప్తాను అని అంటాడు. స్నిగ్ధ సరే అని అంటుంది. శౌర్య మా తాతయ్య సుబ్బరామయ్య గారు అని చెప్పబోతుంటే జానకి నాకు తెలుసు శౌర్య, ఎస్ఎస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత కదా అని అంటుంది. శౌర్య మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతాడు. జానకి తత్తరపడి వెంటనే సర్దుకొని మీ తాతయ్య గురించి ఎవరికి తెలియదు శౌర్య, మొన్న కూడా పేపర్లో మీ ఫ్యామిలీ ఫోటో చూశాను, బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది కదా అని అంటుంది. శౌర్య ఓ అని నవ్వుతాడు. స్నిగ్ధకు బోర్గా అనిపించి జానకి టేబుల్ పై ఉన్న వస్తువులను కలబెడుతూ ఉంటుంది. శౌర్య స్నిగ్ధ చేతులను లాగి తన ఒడిలో పెట్టుకొని కామ్గా ఉండు స్నిగ్ధ, నీకోసమే కదా వచ్చింది, ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా అని చిన్నగా కసురుతాడు. స్నిగ్ధ మూతి ముడుచుకొని కూర్చుంటుంది. జానకి స్నిగ్ధాన్ని చూసి నవ్వుతూ తనని వదిలే శౌర్య, తన ఇష్ట ప్రకారం ఉండని అని అంటుంది. శౌర్య లేదు మేడం, తను చాలా అల్లరి చేస్తుంది అని చెప్పాడు. జానకి నవ్వుతూ పర్వాలేదు, నాకు పిల్లల అల్లరి అలవాటే, తన్ను వదిలేయి అని అంటుంది. శౌర్య స్నిగ్ధ చేతులు వదులుతాడు. స్నిగ్ధ హ్యాపీగా థ్యాంక్స్ ఆంటీ, మీరు నాకు చాలా చాలా నచ్చారు అని అంటుంది. మా టైగర్నే కంట్రోల్లో పెట్టి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు అని అంటుంది. శౌర్య ఏ కోతి, నన్ను టైగర్ అంటావా అని స్నిగ్ధ చెవి పట్టుకొని తిప్పుతాడు. స్నిగ్ధ ఆవ్ అని అరుస్తుంది. జానకి శౌర్య తనని వదులు అని అంటుంది. శౌర్య సారీ మేడం అని స్నిగ్ధ చెవిని వదులుతాడు. జానకి స్నిగ్ధ నువ్వు ఇలారా అని పిలుస్తుంది. స్నిగ్ధ పరుగున జానకి దగ్గరికి వస్తుంది. జానకి స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటుంది. తనకు ఒక్కసారిగా శివ గుర్తుకు వచ్చి కళ్ళు తడి అవుతాయి. తనను తాను కంట్రోల్ చేసుకుని ఇప్పుడు చెప్పు శౌర్య అని అంటుంది. శౌర్య స్నిగ్ధ ఆలోచన చెప్తాడు. స్నిగ్ధ ఆలోచనకి జానకి అబ్బురపడి నీకు మీ నాన్న ఆలోచనలే వచ్చాయిరా, అనాథలను ఆదుకోవాలి అనే, నేను అనాథను అని తెలిసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటూ స్నిగ్ధాన్ని దగ్గర తీసుకొని ఇంత చిన్న వయసులో చాలా గొప్ప ఆలోచన చేశావు బంగారం అని అంటుంది. స్నిగ్ధ నవ్వుతూ ఆంటీ మేము ఒకసారి ఈ ఆశ్రమం మొత్తం చూడవచ్చా, నాకు చూడాలని ఉంది అని అడిగింది. శౌర్య స్నిగ్ధ హుష్ అని సైగ చేశాడు. జానకి పర్వాలేదు శౌర్య, నేను అంతా చూపిస్తా పదా, తను 1,00,000 రూపాయల డొనేటర్, తనకు అలా అడిగే హక్కు ఉందిలే అని అంటుంది.
స్నిగ్ధ గర్వంగా ఫేస్ పెట్టి శౌర్యాన్ని చూస్తూ కనుబొమ్మలు ఎగరేస్తుంది. శౌర్య కొడతా అన్నట్లు ఫింగర్ చూపిస్తాడు. జానకి ఇద్దరిని చూసి నవ్వుతూ పైకి లేచి స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి, పదరా నీకు ఆశ్రమం అంతా చూపిస్తాను అని తీసుకుని వెళ్తుంది. శౌర్య కూడా వాళ్లతోటే వస్తాడు. జానకి స్నిగ్ధ శౌర్యాలకు అంతా తిప్పి చూపిస్తుంది. స్నిగ్ధ జానకితో మాట్లాడుతూనే ఉంటుంది. శౌర్య కళ్ళతోటి వారిస్తున్నా వినకుండా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, శౌర్య గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. జానకి ఆనందంగా స్నిగ్ధ మాటలు వింటూ ఉంటుంది. జానకి పిల్లలందరినీ పిలిపించి స్నిగ్ధ శౌర్యాలను పరిచయం చేస్తుంది. 1 గంట అక్కడే పిల్లలతోనే గడిపి శౌర్య జానకితో స్నిగ్ధ బర్త్డే రోజున వస్తాము, ఆ రోజున మేమే అందరికీ భోజనాలు తీసుకుని వస్తాం, మీరు ఏమీ ప్రిపేర్ చేయొద్దు, నేను ముందు రోజు మీకు ఫోన్ చేస్తాను అని ఫోన్ నంబర్ తీసుకుంటాడు. స్నిగ్ధ శౌర్యాన్ని లాగి చెవిలో డొనేషన్ గురించి చెప్పు బావా అని అంటుంది. శౌర్య చెబుతాలే అని జానకి వైపు చూస్తాడు. జానకి నవ్వుతూ వీళ్ళని చూస్తూ ఉంటుంది. శౌర్య ఆ రోజునే 1,00,000 రూపాయలు కూడా డొనేట్ చేస్తాము అని అంటాడు. జానకి సరే అని అంటుంది. శౌర్య స్నిగ్ధ బయలుదేరతారు. జానకి గేట్ దగ్గర వరకు వస్తుంది. స్నిగ్ధ వెళ్లిపోతుంటే జానకికి చాలా బాధగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగి చెంపళ్ళు తాకుతున్నా అలాగే వెళ్లిపోతున్న స్నిగ్ధను చూస్తూ నిలబడుతుంది. శౌర్య బైక్ స్టార్ట్ చేసి స్నిగ్ధతో కూర్చో అని అంటాడు. స్నిగ్ధ బైక్ లో కూర్చోబోతూ తనకు చాలా బాధగా అనిపించి, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది, ఆంటీ చాలా క్లోజ్ అయిపోయారు, అందుకే కావాలా నాకు ఈ బాధ అని అనుకుని వెనక్కి తిరిగి జానకిని చూస్తుంది. జానకి కళ్ళ నిండా నీళ్లతో స్నిగ్ధను చూస్తుంది. శౌర్య ఎక్కే అని అంటాడు. స్నిగ్ధ అని శౌర్య బైక్ ఎక్కుతూ జానకి వైపు చూసి, బైక్ ఎక్కకుండా 1 నిమిషం బావా అని శౌర్య స్నిగ్ధ అని పిలుస్తున్నా పరుగున వెళ్తుంది. శౌర్యకి అర్థం కాక బైక్ దిగి స్నిగ్ధను చూస్తాడు. తను పరుగున వెళ్లి జానకిని హగ్ చేసుకొని, ఆంటీ నాకు ఇక్కడి నుండి వెళ్తుంటే చాలా ఏడుపొస్తుంది, ఎందుకు ఆంటీ మీకు అలానే ఉందా అని అంటూ ఏడుస్తుంది స్నిగ్ధ. శౌర్య స్నిగ్ధను ఆశ్చర్యంగా చూస్తాడు. జానకి నువ్వు నా కడుపు చించుకొని పుట్టిన పేగు బంధానివే, అందుకే నీకు ఏడుపు వస్తుంది అని అనుకుంటూ స్నిగ్ధ వెన్ను నిమురుతూ, ఊరుకో స్నిగ్ధ, ఇక్కడ వాతావరణం వల్ల నువ్వు అలా ఫీల్ అయ్యి బాధ వేస్తుంది నీకు, అంతే, నువ్వు హ్యాపీగా వెళ్ళుమా, అదే సర్దుకుంటుంది అని అంటుంది. స్నిగ్ధ లేదు ఆంటీ, నాకు మిమ్మల్ని వదిలి వెళ్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అని ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. జానకికి తన బాధ అర్థమవుతుంది. తనను ఓదార్స్తూ, స్నిగ్ధ నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, నీకు ఎంతసేపు ఇక్కడ ఉండాలంటే అంతసేపు ఉండు, సరేనా అని చెప్పి, శౌర్యకి ఫోన్ నంబర్ ఇచ్చున్నా కదా, నీకు ఎప్పుడు నాతో మాట్లాడాలన్నా మాట్లాడు, సరేనా అని చెప్పి స్నిగ్ధ కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టి, మీ బావ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు, మళ్ళీ కోపడతాడు అని అంటుంది. స్నిగ్ధ నవ్వుతూ, హహహా, మా టైగర్ కోపం మీకు కూడా తెలిసిపోయిందా అని అడుగుతుంది. జానకి స్నిగ్ధ తలపైన కొడుతూ, చూస్తున్నా కదా, నువ్వు ఏదో ఒక తింగర పని చేయడం, మీ బావ ఏదో ఒక మాట అనడం అని అంటుంది. శౌర్య అక్కడే ఉండి బైక్ హార్న్ ప్రెస్ చేస్తాడు. స్నిగ్ధ ఓకే ఆంటీ, బావ పిలుస్తున్నాడు, బాయ్ ఆంటీ అని చెప్పి ఇంకోసారి జానకిని హగ్ చేసుకొని పరుగున వచ్చి శౌర్య బైక్ ఎక్కి జానకిని చూసి చెయ్యి ఊపుతుంది. జానకి కూడా నవ్వుతూ చెయ్యి ఊపుతుంది. శౌర్య స్నిగ్ధ కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య మిర్రర్లో స్నిగ్ధను చూస్తాడు. స్నిగ్ధ డల్గానే ఉంటుంది. కాస్త దూరం వెళ్ళాక శౌర్య బైక్ ఆపి, దిగవే అని అంటాడు. స్నిగ్ధ భయంగా దిగి, ఏంటి బావా అని అంటుంది. శౌర్య ఎదురుగా ఐస్ క్రీమ్ షాప్ వైపు చూపిస్తూ, ఏమీ కాలేదు, నాకు ఐస్ క్రీమ్ తినాలి అని ఉంది, నువ్వు ఉండు, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వస్తాను అని లోపలికి వెళ్తాడు. స్నిగ్ధ అంటే తానొక్కడే తింటాడా, మరి నాకు అని అనుకుంటూ పరుగున శౌర్య దగ్గరికి వెళ్తుంది. శౌర్య వెయిటర్తో ఒక స్పెషల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకొని రా అని చెప్తాడు. స్నిగ్ధ నాకిష్టమైన ఐస్ క్రీమ్, కానీ ఒక్కటే చెప్పాడే, అంటే నిజంగా తను ఒక్కడే తింటాడా, నాకు ఆర్డర్ చేయడా అని అనుకుంటూ ఎదురుగ్గా కూర్చొని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య నిన్ను అక్కడే వెయిట్ చేయమన్నా కదా అని అంటాడు. హా అని
స్నిగ్ధ బావా మరి ఐస్ క్రీమ్ అని అంటుంది. శౌర్య టైగర్ కదా నేను, మరి నన్నెందుకు ఐస్ క్రీమ్ అడుగుతున్నావు అని అంటాడు. స్నిగ్ధ మూతి ముడుస్తుంది. వెయిటర్ ఐస్ క్రీమ్ ని శౌర్య దగ్గర పెట్టి స్నిగ్ధాన్ని చూస్తూ సార్ ఇంకేమైనా ఆర్డర్ చెప్తారా అని అంటాడు. శౌర్య బిల్ తీసుకోనరా అని అంటాడు. వెయిటర్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. వెయిటర్ వెళ్ళిపోయేసరికి స్నిగ్ధ బాధగా శౌర్యాన్ని చూసి వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళబోతుంది. శౌర్య తన చేయి పెట్టుకుని ఆపి ఎక్కడికే అని అడిగాడు. స్నిగ్ధకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అవి శౌర్య కనబడకుండా ఫేస్ పక్కకు తిప్పి బయట వెయిట్ చేస్తుంటాను, నువ్వు వచ్చేయి అని చెప్తుంది. శౌర్య బయట ఐస్ క్రీమ్ తింటే బాగోదే, ఇక్కడే కూర్చొని తిను అని తన చేతిని లాగి సీట్లో కూర్చోబెడతాడు. స్నిగ్ధ వెంటనే హ్యాపీగా అంటే ఐస్ క్రీమ్ నాకేనా అని స్నిగ్ధ సంతోషంగా చూస్తూ శౌర్య హా నీకే తిను అని అంటాడు. స్నిగ్ధ మరి నీకు అని అంది. శౌర్య నేనెప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నానా అని అంటాడు. స్నిగ్ధ అవును కదా నేను అస్సలు మర్చిపోయాను. శౌర్య సరే తిను అని అన్నాడు. స్నిగ్ధ ఐస్ క్రీమ్ తింటూ థ్యాంక్స్ బావా మా మంచి టైగర్వి అని అంటుంది. శౌర్య అయినా టైగర్ మానవ కోతి అని అంటాడు. స్నిగ్ధ నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటుంది. స్నిగ్ధ ఐస్ క్రీమ్ తినేశాక శౌర్య ఐస్ క్రీమ్ తినేశావా అని అంటాడు. స్నిగ్ధ తినేశాగా అని అంటుంది. శౌర్య ఎలా ఉంది అని అడిగాడు. స్నిగ్ధ చాలా చాలా బాగుంది బావా అని అంటుంది. శౌర్య ఇప్పుడు నేను చెప్పేది వింటే ఇంకా బాగుంటుంది అని అంటాడు. స్నిగ్ధ వాటర్ తాగుతూ ఏంటి బావా చెప్పు చెప్పు అని అంటుంది. శౌర్య ఏమీ లేదు, రేపటి నుంచి 1 నెల పాటు రోజు ఉదయం 5 నుంచి 6 గంటలు 1 గంట యోగాసనాలు చెయ్యాలి. వాటర్ తాగుతున్న స్నిగ్ధకు పొరబోయి నీళ్లు అంతా శౌర్య ఫేస్ పై పడుతుంది. శౌర్య కోపంగా ఏ కోతి నీళ్లు కూడా తిన్నగా తాగవా అంటూ స్నిగ్ధ తల మీద ముట్టికాయ వేసి హ్యాండ్ కీతో ఫేస్ తుడుచుకుంటాడు. స్నిగ్ధ అబ్బా అని తల పట్టుకొని చిన్నగా అది కాదు బావా, 1 గంట యోగాసనాలు వెయ్యాలా, అది నెల రోజుల నా వల్ల కాదు, నేను వేయను అని అంటుంది. శౌర్య తీయగా చల్లగా ఐస్ క్రీమ్ తిన్నావుగా తప్పదు, నువ్వే వేసావనుకో 1 గంట, లేక నేను వేయించాననుకో 2 గంటలు, నీ ఇష్టం అని చెప్పాడు. స్నిగ్ధ మనసులో నువ్వు ఐస్ క్రీమ్ నీకే అన్నప్పుడే నేను ఆలోచించాలి, టైగర్ ఐస్ క్రీమ్ తీసివ్వడమేంటి అని అనుకొని పెట్టావుగా పెద్ద పిటింగ్, నీకు నా మీద కాస్త జాలి కనికరం ఉందా అని అంటుంది. నేను డైలీ స్కూల్కి బస్సులో వెళ్తున్నాను, ఇంట్లో నువ్వు ఏం చెప్పావో ఏంటో సడన్ గా డాడీ సైకిల్ కొనిచ్చాడు. సైకిల్కి హ్యాపీ కానీ డైలీ సైకిల్లో వెళ్తుంటే ఎంత కాలు నొప్పులు వస్తాయో తెలుసా, ఇప్పుడేమో 5 గంటలకు లేచి 6 వరకు యోగాసనాలు వెయ్యాలా, అసలు అంత ఉదయాన్నే నేను లేయగలనా అని అనుకుంటుంటే శౌర్య అలారం పెట్టుకొని లేయి, లేకపోతే నేను వచ్చి లేపి 2 గంటలు చేయిస్తా అని అంటాడు. స్నిగ్ధ ఏడుపు మొహం పెట్టుకొని నేనే లేచి యోగాసనాలు వేస్తానులే, గంటనే అంతకు మించి చేయను అని అంటుంది. శౌర్య పద నెల తర్వాత మళ్ళీ వద్దాం అంటూ లేస్తాడు. స్నిగ్ధ ఏమీ అక్కర్లేదు, సాయి డైలీ చాక్లెట్ ఇస్తాడుగా అది చాలు అని అంటుంది. తను కూడా లేచి శౌర్య వెనక్కి నడుస్తూ శౌర్య వెనక్కి తిరిగి స్నిగ్ధను చూసి వెంటనే తల తిప్పుకొని బైక్ దగ్గరికి వెళ్తాడు. స్నిగ్ధ ఇప్పుడు నేను ఏమి అన్నానని అలా చూస్తున్నాడు అని అనుకుంటూ నిదానంగా వస్తుంది. శౌర్య బైక్ లో కూర్చొని వెయిట్ చేస్తూ కోపంగా ఎంతసేపు త్వరగా రా అని అరుస్తాడు. స్నిగ్ధ ఫాస్ట్ గా వచ్చి బైక్ లో కూర్చుంటుంది. శౌర్య బైక్ ని ఇంటికి పోనిస్తాడు. స్నిగ్ధ శౌర్య కనుమరుగయ్యేదాకా చూసి జానకి లోపలికి వచ్చి తన రూమ్ లోకి వెళ్లి అక్కడ పూలమాల వేసి గోడకు తగిలించి ఉన్న వార్డెన్ ఫోటో దగ్గరికి వెళ్లి ఆ రోజు మీరు నన్ను కాపాడకుండా ఉండుంటే ఈ రోజు ఈ సంతోషం మిస్ అయ్యి ఉండేదాన్నమ్మా, మీకు చాలా రుణపడి ఉన్నాను, నా ప్రాణం పోయే వరకు ఈ అనాథాశ్రమాన్ని వదలనమ్మా అని తన సీట్లో కూర్చొని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. స్నిగ్ధ కళ్ళ ముందుకు వస్తుంది. తన అల్లరి తన మాటలు ఆఖరిన వెళ్ళేటప్పుడు తనను పట్టుకొని ఏడవటం అన్నీ గుర్తుకు వచ్చి తను కళ్ళల్లోంచి నీళ్లు చెంపలపై జారుతుంటాయి. జానకి సీట్లో సరిగ్గా కూర్చొని కళ్ళద్దాలు తీసి కన్నీళ్లు తుడుచుకొని
కళ్ళద్దాలు పెట్టుకొని తన టేబుల్ డెస్క్ లో నుంచి ఫోటో తీసి నవ్వుతున్న శివాను చూసి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది శివ. స్నిగ్ధాను ఎప్పుడూ దూరం నుండి చూడటమే, ఈరోజు దగ్గరగా చూశాను శివ. తను అంతా నీలాగే ఉంది, నీతో ఉన్నట్లే ఉంది శివ. ఎంత అల్లరి చేస్తుందో తెలుసా? వాళ్ళు ఎంత బాగా చూసుకోకపోతే అంత అల్లరి చేస్తుంది శివ. తనను పోగొట్టుకున్నానే అని బాధపడేదాన్ని, అలాగే తనని దూరం నుండి చూసి సంతోషించి వెళ్ళిపోయేదాన్ని. ఈసారి తన బర్త్డేకి ఇక్కడికి వస్తుంది, ఆ రోజు తనతో గడుపుతాను అని అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది శివ. ఆ రోజు ఎలాగైనా తనకు నా గోరు ముద్దలు తినిపించాలి. ఇంకా చాలా కోరికలున్నాయి శివ అని అనుకుంటూ ఉన్న జానకికి డోర్ బెల్ వినపడేసరికి శివ ఫోటోకి ముద్దు పెట్టి డెస్కులో వేసి కమీన్ అని అంటుంది. మెడలో స్టెథోస్కోప్ తో నవ్వుతూ లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి జాను నవ్వుతూ రాగిరి అని అంటుంది. గిరిధర్ తన పూర్తి పేరు. శివకు జానకికి మంచి స్నేహితుడు. గిరి లోపలికి వచ్చి జానకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, ఏంటి జాను చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని అంటాడు. స్నిగ్ధాను కలిశావా, తనతో మాట్లాడావా అని అంటాడు. జానకి ఎలా తెలుసుకున్నావు గిరి అని అంది. గిరిధర్, వాడు చనిపోయాక తొలిసారి నీ ఫేస్ లో సంతోషం కనబడుతుంది అంటే అది ఖచ్చితంగా శివకు సంబంధించిందే అయి ఉంటుంది. సో అది స్నిగ్ధానే కదా అంటూ భుజాలు ఎగరేస్తాడు. జానకి నవ్వుతూ, అవును గిరి, స్నిగ్ధ వచ్చింది, తను ఎంత పెద్దదైపోయిందో తెలుసా అని అంటుంది. గిరిధర్ నవ్వుతూ, ఎంత పెద్దదైంది, నాకు తెలిసి నీ భుజాల దగ్గరికి వచ్చి ఉంటుంది అంతేనా అని అంటాడు. జానకి, అబ్బా గిరి, పెద్దదంటే హైట్ వెయిట్ లో కాదు, ఆలోచనలో అని అంటుంది. గిరిధర్, నాకు తెలుసులే కాని విషయం చెప్పు అని అంటాడు. జానకి డొనేషన్ గురించి చెప్తుంది. గిరిధర్ కూడా హ్యాపీ అవుతూ, అది శివ కూతురు అని నిరూపించుకుంటుంది జాను, వాడు కూడా అంతే, ఎప్పుడు ఎవరికి ఎలా సహాయం చెయ్యాలనా అనే ఆలోచనలోనే ఉంటాడు. జానకి శివ గుర్తుకు రాగానే తన మనసంతా భారమవుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గిరిధర్ వెంటనే, అయితే ఈసారి తన బర్త్డే ఇక్కడేనే అన్నమాట అని అంటాడు. జానకి, అవును గిరి, ఆ రోజు నువ్వు కూడా శశిధర్ను తీసుకొనిరా, స్నిగ్ధాను పరిచయం చేద్దాం అని అంటుంది. గిరిధర్, తప్పకుండా తీసుకొస్తా జాను, వాడు కూడా ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి అంటున్నాడు. వాడి లక్ష్యమంతా ఈ అనాథాశ్రమంలో హాస్పిటల్ కట్టాలి అని, దానికోసమే ఒకసారి తీసుకుపో డాడీ అని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అని అంటాడు. జానకి, దానికి రేణుకు ఒప్పుకుందా అని అడిగింది. గిరిధర్, ఒకే ఒక్క కొడుకు కదా, ఒప్పుకోక ఏం చేస్తుంది, అయినా వాడి కోరికను అది ఎప్పుడు కాదనదులే, వాడి మైండ్కు నేనేదో ఎక్కించాను అని నన్నే తిడుతుంటుంది, వాణ్ణి మాత్రం ఒక్క మాట అనదు అని అంటాడు. జానకి నవ్వి, సరే గిరి, ఇక్కడ పిల్లల హెల్త్ కండిషన్ ఎలా ఉంది, చెక్ చేశావా, ఏమీ ప్రాబ్లం లేదు కదా, అందరూ హెల్దీగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. గిరిధర్, అంతా ఓకే, బట్ ఒక పాప కొంచెం ఫీవర్గా ఉంటే ఇంజెక్షన్ చేశాను, ఏ ప్రాబ్లం లేదులే అని అంటాడు. శౌర్య ఇంటి దగ్గర బైక్ ఆపుతాడు. స్నిగ్ధ బైక్ దిగి లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడుతుంది. శౌర్య బైక్ దిగి అక్కడ నిలబడ్డ స్నిగ్ధాను చూసి, ఏంటే ఇంట్లోకి వెళ్ళవా, లేక లోపలికి కూడా ఎత్తుకుని వెళ్ళాలా అని అంటాడు. స్నిగ్ధ మూతి తిప్పుతూ, ఆంటీ ఫోన్ నంబర్ ఇవ్వు బావా, నేను ఆంటీతో మాట్లాడాలి అని అంటుంది. శౌర్య, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడి వచ్చాం కదా, సరే సరే నాకెందుకులే కాని రాసుకో, ఫోన్ నెంబర్ చెప్తా అని నెంబర్ చెప్తాడు. స్నిగ్ధ చేతిలో రాసుకుని థ్యాంక్స్ బావా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. వీరిద్దరినీ గమనిస్తూనే ఉంటుంది సుచిత్ర. సుచిత్ర మనసులో, వీడు రోజు రోజుకు దాని చుట్టూ తిరుగుతున్నట్లున్నాడు, వాడు దాని నిజంగానే కోపంగా అరుస్తుంటాడా, లేక ఇంకేదైనా మనసులో పెట్టుకొని దాన్ని బయటకు రానీయకుండా కావాలని అలా అరుస్తున్నాడా, ఇప్పుడే వాణ్ణి అడిగేయాలి అని అనుకొని శౌర్యాన్ని చూస్తూ గుమ్మంలోనే నిలబడి ఉంటుంది. శౌర్య సుచిత్రను చూసి మనసులో, ఏంటి మమ్మీ చాలా కోపంగా ఉన్నట్లుంది, ఇప్పుడు ఈ కోపాగ్నికి బలయ్యేది డాడీనా లేక నేనా అని అనుకుంటూ లోపలికి వచ్చి తన రూంలోకి వెళ్తుంటాడు. సుచిత్ర, ఆగు శౌర్య అని అంటుంది. శౌర్య, చచ్చాం, నా మీదే కోపం అని అనుకొని, ఏంటి మమ్మీ అని అంటాడు. సుచిత్ర శౌర్య దగ్గరికి వచ్చి తన కళ్ళల్లోకి చూస్తూ, స్నిగ్ధ మీద నీకు నిజంగా కోపం వస్తుందా,
లేకపోతే తన మీద కోపం నటిస్తున్నావా శౌర్య అని అడుగుతుంది. శౌర్య, నటించాల్సిన అవసరం ఏంటి మమ్మీ? అది చేసే తింగరి పనులకి నాకే కాదు ఎవ్వరికైనా కోపం వస్తుంది అని అన్నాడు. సుచిత్ర, కానీ నాకు భయంగా ఉంటుందిరా అని అంది. శౌర్య సుచిత్ర చేతుల్ని పట్టుకొని, ఏంటి మమ్మీ నీ భయం? నేను స్నేహాను కాదని స్నిగ్ధాన్ని ఎక్కడ ప్రేమిస్తున్నానో అనే కదా అని అడిగాడు. సుచిత్ర, అవునరా, నాకు దాని బిహేవియర్ అస్సలు నచ్చదు. ఒక్క పని సరిగ్గా చేయదు, మాట చెప్తే వినదు, పెద్ద చిన్న లేదు, ఎదిరించి మాట్లాడుతుంది. ఇప్పుడే చెప్తున్నా శౌర్య, నువ్వు గనక స్నేహాన్ని పెళ్లి చేసుకోను, స్నిగ్ధాన్ని చేసుకుంటా అన్నావంటే మాత్రం నేను ప్రాణాలతో ఉండను అని అంటుంది. శౌర్య, అమ్మా అని అరుస్తాడు సుచిత్ర మాట వినలేక. సుచిత్ర, నీ గురించి నాకు బాగా తెలుసురా, నువ్వు అరిచినా సరే జరిగేది మాత్రం అదే అని అంటుంది. శౌర్య, నా గురించి బాగా తెలుసు అంటూనే నా గురించి అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా అని ఒక్క క్షణం గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి సుచిత్ర తలపైన చేయి పెట్టి, నా ప్రాణం పోయినా సరే నేను స్నేహాన్ని పెళ్లి చేసుకోను, స్నిగ్ధాన్ని పెళ్లి చేసుకుంటాను అని అననుమా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటా అని అంటాడు. సుచిత్ర శౌర్య చేతిని ముద్దు పెట్టుకొని, ఈ మాట చాలురా, నాకు ఇక ఏ టెన్షన్ ఉండదు అని అంటుంది. శౌర్య అక్కడి నుండి పైకి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.